హాయ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసా? గోశాలండి. గోశాల అంటే కంకిపాడు దగ్గరున్న గోశాలలో జరుగుతుంది గంగాణమ్మ జాతర. చూస్తున్నారా? అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తున్నారు. ఆవిడ మా అత్తగారేనండి. గోశాలలో జరుగుతుంది. మనం చక్కగా వెళ్ళి పసుపు నీళ్ళతో అమ్మవారికి నీళ్ళతో అభిషేకం చేసుకొని ముత్తైదులందరూ కలిసి చక్కగా ఎంత చక్కగా చేశారో తెలుసా? జాతర చాలా బాగా జరిగిందండి. పసుపు కుంకుమలు చూడండి, అమ్మవారికి పసుపు కుంకాలు మన చేతులతో మనం రాసుకోవటం అంటే ఎంత అదృష్టం ఉంటేనో ఆ పని మనం చేస్తాం కదండి. అదిగో చూస్తున్నారా? నేను కూడా వెళ్ళానండి. ఆ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నాను. అఖండ దీపం వెలిగిస్తున్నామండి. మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గరది కదండి, అందుకని మా అత్తగారు అందులో కొంచెం నాకు కూడా అవకాశం ఇచ్చారు. జాతర అంటేనే అందరం కలిసి చేసుకునేదండి. గంగాణమ్మ తల్లి చూస్తున్నారా? బంగారు తల్లి ఎంత చక్కగా వచ్చి కూర్చుందో. జాతర మొదలు పెట్టగానే వచ్చేసిందండి, అమ్మవారు వచ్చేసింది అందరికీ ఒంటి మీద. అలా అందరూ చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో జాతర మాత్రం. ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు పాలు పొంగళ్ళు పెట్టుకుంటున్నారు, ఏటపోతుల్ని తెచ్చుకుంటారు. చాలా మహిమగల్ల అమ్మవారండి గంగాణమ్మ తల్లి. చాలా బాగా జరిపారు. మా అత్తగారు వాళ్ళ ఇంటికాడికి మేము వెళ్ళాము. అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళామండి. అలా వెళ్ళి చేసుకుంటున్న జాతర. అమ్మవారు మాత్రం చాలా బంగారు తల్లి. ఎంత బాగా జరుపుకుంటుందో అమ్మవారు జాతర అంటే నాకైతేనండి ఎంత బాగా నచ్చింది. చుట్టూ పొలాలు, మధ్యలో అమ్ముంటుందండి. అసలు ఆ ప్రకృతి అదంతా చూస్తే నిజంగా అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చుందేమో అన్నంత ఆనందంగా ఉంటుందండి. ఒక్కసారి ఎవరైనా విజయవాడ చుట్టుపక్కల వాళ్ళైతే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఎంతంటే అంత బాగుందండి. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. మీరెవరైనా వెళ్ళదలుచుకుంటే విజయవాడ కంకిపాడు దగ్గర దిగి అక్కడి నుంచి గోశాల వెళ్ళిన తర్వాత అమ్మవారి గుడి వస్తుందండి. చక్కగా ఉంటుందండి చాలల్లో. అంతా అయిపోయినాక మేమందరం కలిసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. చూస్తున్నారా? ఎంతైనా కానీ ఎక్కడికి వెళ్ళినా మనం ఏం కోరుకుంటామండి? అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదా. అంతకు మించి మనకేం కావాలండి చెప్పండి? కొంచెం చూడండి చుట్టూ ప్రకృతి. అయితే ఒక్కసారి ఎవరైనా వెళ్ళి చూశారు అంటే మళ్ళీ మరువలేని గుడి. నచ్చితే లైక్, ఓకేనా? బాయ్.